K Plus News Network presents. ఏపీజీబీ ప్రధాన కార్యాలయం తరలింపును ఆపాలి. సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ డిమాండ్. సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కమిటీ నాయకులు రఘునాథ్ రెడ్డి, లక్ష్మీరాజు సంయుక్తంగా మాట్లాడుతూ ఏపీజీబీ ప్రధాన కార్యాలయం గత 20 సంవత్సరాల క్రిందట పూర్తి సౌకర్యాలతో కడప పట్టణంలో 50 సెంట్ల విస్తీర్ణంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసింది అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు పేరుతో అన్ని గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మిగతా 3 గ్రామీణ బ్యాంకుల కంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ తన పరిధిలోని 5 జిల్లాలలో గ్రామీణ ప్రాంతాల రైతులకు, చిన్న పెట్టుబడిదారులకు, మధ్యతరగతి వ్యాపారస్తులకు అత్యున్నత సేవలు అందించడంలో ముందు ఉందని అన్నారు. మిగిలిన బ్యాంకులకు అన్నిటికంటే అధిక బ్రాంచులు కలిగి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి చెప్పడం మనమందరం చూశామని, అందుకోసం రాయలసీమలోని కడపలో ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది జి రాఘవరెడ్డి, అవధానం శ్రీనివాస్, మహమ్మద్, నాగసుబ్బారెడ్డి, మనోహర్, చంద్రారెడ్డి, రామ్మోహన్, ఓబులేసు, దేవరకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థి విభజన సంఘాల నాయకులు ఓబులేసు, తర్వాత నవీన్, చంద్ర మొదలైన వాళ్ళతో పాల్గొన్నారు. ఈరోజు మేము సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ పేరుతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల అవసరాన్ని నొక్కి చెప్పే ఉద్దేశంతో పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నది. అందులో భాగంగానే ఇప్పటికే కడపలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును మరో 3 బ్యాంకులు విలీనం తర్వాత కూడా ఇక్కడే ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ను మేము గట్టిగా ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మేము ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే, ఒకటి, ఏవైనా 3-4 బ్యాంకులు విలీనం అయినప్పుడు అందులో పెద్ద బ్యాంకు ఏదైతే ఉంటుందో ఆ పెద్ద బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయంలోనే ఆ పెద్ద బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందో అక్కడే విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకును కూడా దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలన్నది సాంప్రదాయం. గతంలో కూడా అలాగే చేశారు. రాయలసీమ గ్రామీణ బ్యాంకు, అనంత గ్రామీణ బ్యాంకు, అలాగే పినాకిని గ్రామీణ బ్యాంకు కలిసినప్పుడు పెద్ద బ్యాంకు రాయలసీమ గ్రామీణ బ్యాంకు కాబట్టి ఇక్కడే కడపలోనే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మరో 3 బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కలుస్తూ ఉన్నాయి. కలిసిన తర్వాత కూడా పెద్ద బ్యాంకు, టెక్నాలజీ ఉన్న బ్యాంకు, అలాగే రిజర్వ్స్ ఎక్కువ ఉన్న బ్యాంకు, స్టాఫ్ ఎక్కువ ఉన్న బ్యాంకు, బ్రాంచులు ఎక్కువ ఉన్న బ్యాంకు కాబట్టి ఇక్కడే ఈ నూతన ప్రధాన కార్యాలయాన్ని కూడా, రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ లక్ష్య సాధన కోసం మేము రాజకీయాలకు అతీతంగా కేవలం ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, ఈ ప్రాంతంలోని పారిశ్రామికవేత్తల, చిన్న పారిశ్రామికవేత్తల, రైతుల, వ్యాపార వర్గాల, తర్వాత ఇతర వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కోసం ఇక్కడే ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలా ఉంటే జరిగే ప్రయోజనం ఏమంటే, మనందరికీ తెలుసు, మన బ్యాంకులు ఈరోజు కమర్షియల్ లాభాలు లక్షలుగా పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి నిర్దేశం కమర్షియల్ బ్యాంకులకు ఉన్నది. అలా కాకుండా గ్రామీణ బ్యాంకులు మనందరికీ తెలుసు, రైతుల కోసం, తర్వాత వ్యవసాయం కోసం, కాకుండా చిన్న పెట్టుబడిదారుల కోసం, తర్వాత చిన్న వ్యాపార వర్గాల కోసం, చిన్న పరిశ్రమల కోసం పనిచేసే అవకాశం ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అనుభవం కూడా ఈ ప్రాంతంలో. కాబట్టి రాబోయే కాలంలో కూడా నూతన రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ఏదైతే ఏర్పాటు అవుతుందో దాని ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే కొనసాగించాలని కోరుకుంటాను. అలా చేయడం ద్వారా ఈ ప్రాంతం యొక్క మనోభావాన్ని గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ నాయకుని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, కడప సెంటర్లో ఏపీజీబీ ప్రధాన కార్యాలయము గత 20 సంవత్సరాల కిందట ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం 50 సెంట్లు
స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒకే గ్రామీణ బ్యాంక్ అనే పేరుతో మొత్తం గ్రామీణ బ్యాంకులన్నింటినీ విలీనం చేసే పని చేస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడున్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలనే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. ఏపీజీబీ 5 జిల్లాలలో చిన్న మధ్యతరగతి పేదలకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది, రాయితీలు ఇస్తూ ఉంది, లోన్ సౌకర్యం ఇస్తూ ఉంది. అలాంటి రూరల్ బ్యాంకు ఈరోజు 5 జిల్లాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో అన్నిటికంటే అధికంగా బిజినెస్ చేస్తూ ఉంది. అందుకోసం ఏదైతే ఈ ప్రభుత్వం తలపెట్టిన ఏపీజీబీ ప్రధాన కార్యాలయ తరలింపును ఆ ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఏం చెప్తా ఉన్నారు, నా ఆలోచన అంతా రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలనేదే నా లక్ష్యమని ఎన్నికలకు ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు. అందులో రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఉన్న వాటిని కూడా ఇక్కడి నుంచి తరలించటం వలన ఈ ప్రాంతానికి మరింత నష్టం జరుగుతుంది. పాలకులంతా, ముఖ్యమంత్రులంతా రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యంగా రాయలసీమ ఈరోజు ఉందనేది మనమందరికీ తెలిసిన విషయం. అందుకోసం ఉన్న ఈ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించాలనేది సేవ్ పబ్లిక్ సెక్టార్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికే ఈ ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఇక్కడికే కొనసాగాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, అలాగే ప్రజా సంఘాలు ఇప్పటికే నిరసనలు చేశాయి, పార్టీలు నిరసనలు చేశాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాయి. ఆ నేపథ్యంలో ప్రజలు కూడా ఈ ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఇక్కడే కొనసాగాలనే ఆలోచన, వైఖరి స్పష్టం చేస్తూ ఉన్నారు. అందుకోసం మేము ఈ నెల 12న జిల్లా స్థాయిలో ఓ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అది కడపలోనే జిల్లా సదస్సు ఉంటుంది. తదనంతరం 5 జిల్లాల్లో ఒక ఐక్య వేదికలు కూడా ఏర్పాటు చేసి ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఇక్కడే కొనసాగేదానికి సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో మేము అనేక రకాల దశల వారీ పోరాటాలు చేయాలని మేమంతా నిర్ణయించి ముందుకు పోవాలని అభిప్రాయపడతా ఉన్నాం.